హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో సింగపూర్కి మ్యాంగోస్ని అయితే కొరియర్ చేస్తాను. అయితే నేను వచ్చింది ఇది బంగినపల్లి తోట. ఇక్కడ ఒక 10 kgs మ్యాంగోస్ అయితే కోసుకుని సింగపూర్కి కొరియర్ చేయడానికి అయితే వచ్చేసా. మనం ఏ అదర్ స్టేట్స్కి అయినా కొరియర్ చేయాలంటే మినిమం 10 kgs అయితే ఉండాలి. అందులో మళ్ళీ మామిడికాయలు అనేవి పచ్చిగా ఉండాలి. కొంచెం కూడా కలర్ ఉన్నా కానీ పార్సల్ అయితే తీసుకోరు. ఈ ఇయర్ మా సైడ్ మామిడి తోటలు అయితే పెద్దగా కాయలేదు. అలాగే వర్షాల మూలంగా చాలా కాయలు అయితే రాలిపోయినాయి. బేసిక్గా అవుట్ ఆఫ్ స్టేట్స్ ఈ మ్యాంగోస్ కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైనా కానీ పంపించాలంటే కస్టమ్స్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకనంటే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్తో పాటు బ్యాక్టీరియా అలాగే వేరే డిసీజెస్ కూడా స్ప్రెడ్ అవుతాయి అని చెప్పేసి నేషనల్లో అలౌ చేయరు. మన కంట్రీలో వచ్చేపాటికి ముంబై, కోల్కతా, కర్ణాటకలో అయితే కస్టమ్ క్లియరెన్స్ అయితే ఉంది మనకి. మనం ఎక్కడి నుండి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని పార్సల్ చేసినా అవైతే అక్కడికి వెళ్తాయి క్లియరెన్స్ కోసం. ఆ తర్వాతే ఏ స్టేట్కైనా వాళ్ళు కొరియర్ చేస్తారు. మనం ఈ మ్యాంగోస్ని కొరియర్ చేసేటప్పుడు మనం అయితే ప్యాకింగ్ అలాంటివి ఏం చేయవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే స్ట్రిక్ట్లీ సెక్యూర్గా ప్యాకింగ్ అయితే చేస్తారు. అలాగే ఈ కాయలను పండడానికి కార్ బ్యాటరీ లాంటివి ఏమీ దీంట్లో వేయకూడదు. ఈ మ్యాంగోస్ సింగపూర్ రీచ్ అవ్వడానికి అయితే మాకు 4 to 6 వర్కింగ్ డేస్ అయితే పడుతుందని చెప్పారు. మీకు కూడా ఎవరన్నా అదర్ స్టేట్స్లో లవ్డ్ వన్స్ ఉండి వాళ్ళకి కూడా మ్యాంగోస్ని కొరియర్ చేయాలంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ కామెంట్స్లో పిన్ చేస్తా చూడండి.